ఏంటి రాము పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చినట్లా? ఏం లేదు రానమ్మా, నా మనసే మంచి లేదు, మీరు ఇంటికి వెళ్ళండి. తప్పు నాదే అన్న ముందు ఒప్పుకున్నా కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు రాము? ఇన్ని రోజులలో మీ అమ్మతోటి మీ అన్నతోటి ఒక్క మాట కూడా పడలేదు రానమ్మా. ఇవాళ అట్లా అనేసరికి నాకు బాధ అనిపిస్తుంది. ఏంటి రాము, మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తిట్టారా? దానికే బాధపడతావా? ఒకవేళ నీకు మీ అమ్మ అన్నుంటే అట్లా అనకపోదురా? అట్లాంటి ఇట్లా బాధపడతావు నువ్వు? ఏమో రానమ్మా, నాకైతే ఇవాళ చాలా బాధగా ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకో రాము, ఎప్పుడైనా మంచి చెప్పేటోడు కోపంగానే చెప్తాడు, చెడు చెప్పేటోడు నవ్వుకుంటూ చెప్తాడు. ఇక నువ్వే అర్థం చేసుకో. మీరు ఎంత చెప్పినా కూడా రానమ్మా, ఈ రోజు నాకు అర్థమైంది మీరు అందరు ఉన్నా కూడా నేను ఉంటారోనే అని. అరే ఎందుకు రాము ఇట్లా మాట్లాడుతున్నావు? అన్ని నీది నువ్వే అనుకుంటావా? నాకు నేను అనుకునే ఏమున్నది రానమ్మా, నేను నిజమే చెప్తాను కదా. సరే రాము, ఇప్పుడు నువ్వు ఒంటరి వాడు కాదు, నీతో మేము అందరం ఉన్నా. నీకు తెలియాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయాల్సిన అవసరం లేదు రానమ్మ గారు, ఒక 10 నిమిషాలు బాధపడి నేనే ఇంటికి వస్తా, మీరు వెళ్ళండి. అబ్బా నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు రాము. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే నీకు అర్థం కాలేదా? అర్థం అవుతుంది రానమ్మ గారు, నా మీద జాలితోటేగా మీరు ఇక్కడికి వచ్చింది. అరే మళ్ళీ జాలంటే రాము.